తమ్మి భోగన్న, పొద్దంతా నా తమ్ముడు బీరప్పని చూసుకొనికే సరిపోతుంది. రోజూ నీకు కడుపు నిండా తిండి పెట్టి ఖర్చులకిస్తగాని నా 1,00,000 మందును దగ్గరుండి గాయ తమ్మి. సరే అక్క, నువ్వు ఖర్చులకిత్తా అంటే నువ్వు ఎట్లా చెప్తే గట్లింటా. అలా అక్క మాంకాలి తమ్ముని మీదే ఆశల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి 7 ఏళ్ల బాలుణ్ణి చేసింది. విద్యా బుద్ధులు నేర్పించటానికి గురువుల దగ్గరికి పంపిస్తే 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, భారత భాగవతాలు నేర్చుకున్నాడు వీరప్ప. లోక కళ్యాణార్థం తాను అవతరించిన విషయం గుర్తించి గుర్లగాయ నిశ్చయించుకొని ఆ విషయం అక్క మాంకాలితో చెబితే ఒప్పుకోదని అలిగి గురుకులం నుంచి పారిపోయి నాగులకుంట చెరువు దగ్గర దాక్కున్నాడు. చీకటి పడుతున్న తమ్ముడు రాకపోయేసరికి బెంబేలెత్తి నాగులకుంట దిక్కు తమ్ముడు పోయిందని తెలుసుకొని ఆగమాగంగా నాగులకుంట చెరువు తాన తమ్ముని కోసం దేవులాడుతుంది.